మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసుల్ని పెద్దపులి మరోసారి భయభ్రాంతులకు గురిచేస్తోంది. జిల్లా సరిహద్దుల్లో పెద్దపులి సంచరిస్తూ ప్రజల్ని హడలెత్తిస్తోంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మకోడి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతూ పెద్దపులి కనిపించింది. సిర్పూర్ టీ మండలానికి 10 కిలోమీటర్ల దూరంలోనే పెద్దపులి రైల్వే ట్రాక్ దాటుతుండగా స్థానికులు వీడియో రికార్డ్ చేశారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై పులి కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసుల్ని పెద్దపులి మరోసారి వణికిస్తోంది అంటున్నారు. ఆల్రెడీ రైల్వే ట్రాక్ పై మీరు పంపిన విజువల్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తోంది పులి. యశ్వరణ బాబు, ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారంతో వణికిపోతున్నారు జనం. ఓవైపు వాతావరణం చలి వణికిస్తోంది, మరోవైపు పెద్దపులి కూడా జిల్లా వాసుల్ని వణికిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ఇద్దరిపై దాడి చేసినటువంటి సిచ్యువేషన్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. ఒక మహిళ కూడా మృతి చెందింది గత నవంబర్ లో. ఇప్పుడు పెద్దపులి సంచారం మరింతగా కనబడుతూ వస్తోంది. పశువులపై దాడి చేస్తున్నటువంటి వరుస ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనే పెద్దపులి సంచారం కనబడడంతో ఒక్కసారిగా మళ్ళా జిల్లా వాసులందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనబడుతోంది. జిల్లాలో పులి సంచారం మరికొన్ని రోజులు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఫారెస్ట్ అధికారులు. మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి ఈ మొగ పులి ఇప్పటికే జిల్లా వైపుగా అంటే మన తెలంగాణ సరిహద్దుల్లోకి వచ్చి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో పర్యటన జరుగుతోంది ఇంకా కూడా. సో మళ్ళీ ఇంకాస్త తిరిగేటువంటి అవకాశం ఉందనే హెచ్చరికలు కూడా అటవీశాఖ అధికారులు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పొలం పనులకు వెళ్లే వాళ్ళందరూ కూడా గ్రూపులుగా వెళ్లాలని, ఎక్కడ కూడా ఒంటరిగా ఉండొద్దనే సూచనలు అయితే చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.